నమస్తే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైన నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వెంటాడి వేధించాలనేటువంటి ప్రయత్నం చాలా చురుగ్గా సాగుతుంది. ఆ క్రమంలోనే మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఒక విచిత్రమైనటువంటి కేసుని రిజిస్టర్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నియోజకవర్గంలో ఒక మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారాన్ని తండ్రి ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్ళి పరామర్శించి వారికి మెడికల్ సహాయం అందించే విధంగా ప్రయత్నం చేశాడు.